నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఇష్టరాజ్యంగా ఇండ్ల నిర్మాణాలు జరగడం వల్లనే ఉస్నాబాద్ పట్టణం చిగురుటాకు వలె వణికిందని, మంత్రి ఇలాకాలో పూర్తిస్థాయి పట్టణ ప్రణాళిక అధికారులు లేకపోవడం శోచనీయమని బీఎస్పీ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమెట్ల రవీందర్ గౌడ్ అన్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉస్నాబాద్ పట్టణంలో వచ్చే వరద నీరు మనకు పోతారం నుండి తీగలగుంట కచ్చేదని, ఇట్టి కుంటలో మార్కెట్ నిర్మించడం వల్లనే భారీ వర్షాలు పడ్డప్పుడు ఆ కుంట ఎఫ్టీఎల్ పరిధి అంచనా వేసి పట్టణం నుండి కొచ్చెరువు వరకు వచ్చే భారీ కాలువలు నిర్మించినప్పుడే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఎన్నోసార్లు నిధులు ఇచ్చినా ఇరుకు డ్రైనేజీలు కట్టడం వల్ల సమస్య మళ్ళీ మొదటికే వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో కొన్ని వార్డులలో పూర్తి స్థాయి అభివృద్ధి జరిగినట్టు తెలుస్తుందని, కొన్ని వార్డులలో చాలా వరకు అభివృద్ధి జరగలేదని, అటువంటి వాటికి ఎక్కువ నిధులు కేటాయించవలసి ఉందని, అదేవిధంగా రోడ్ల విషయంలో కూడా నాణ్యత లేకపోవడం మనకు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. కరీంనగర్ రోడ్డు వైపు గతంలో పైన ఉన్న 4 కుంటలు తీసివేయడం వల్ల సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద విపరీతమైన వరద నీరు రావడం జరుగుతుందని, ఇక్కడ 100 మీటర్ల బ్రిడ్జి కట్టవలసిందిగా మంత్రిని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా నిన్నటి వరద ప్రకారం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా 50 మీటర్ల నుండి 100 మీటర్ల బ్రిడ్జి కట్టవలసి ఉంటుందని కోరారు. ఇప్పుడు కొత్తగా హైవే రోడ్డు నిర్మాణం జరుగుతుందని, పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని కోరుతున్నట్లు అన్నారు. అలాగే ఉస్నాబాద్ ఇరిగేషన్ శాఖ ఎఫ్టీఎల్ పరిధిలో తిరుమల గార్డెన్ నిర్మిస్తే ఏ రకంగా ఎన్ఓసి ఇచ్చారో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ఉస్నాబాద్లో హైడ్రాకు సపోర్టుగా ర్యాలీ తీశారు కదా, మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తిరుమల గార్డెన్ను తొలగించవలసిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోవాలని కాంగ్రెస్ నాయకులను కోరడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి నేపథ్యంలో పట్టణంలో ఉన్న పరిస్థితులను మంత్రి పొన్నం ప్రభాకర్ నిశ్చితంగా పరిశీలించాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఉస్నాబాద్ మున్సిపాలిటీ పూర్తి స్థాయి పట్టణ ప్రణాళిక అధికారులను నియమించాలని, తిరుమల గార్డెన్పై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరారు. ఈ ప్రెస్ మీట్లో బీఎస్పీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్, ఉస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఉస్నాబాద్ పట్టణంలో విపరీతమైన వరదతో పట్టణం ఒక చిగురు టాక్ లెక్క వణికిపోయింది. పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, వాహనాలు, సామాన్యులు, చిరు వ్యాపారస్తులు అందరూ చాలా రకంగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూసాం. ఇవాళ మంత్రి ఇలాకాలో పట్టణ ప్రణాళిక అధికారి వారానికి ఒకరోజు వచ్చిపోతారు. మరి పట్టణ ప్రణాళికకు సంబంధించి గత 20 సంవత్సరాల నుండి డ్రైనేజ్ సిస్టమ్ వీరు ఇక్కడ ఉన్న గత పాలకుల నిర్లక్ష్యంతో ఇవాళ ఇష్టరాజ్యంగా తయారైతేనే వరద ఈ రకంగా పోతుంది. మనం నిన్న మంత్రి గారు కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మనకు పోతారం నుండి తీగలకుంట గతంలో ఉండేది, అక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మించారు. ఆ ఎఫ్టీఎల్కు సంబంధించి ఎంత వాటర్ వస్తుంది, మరి ఇక్కడ మనకు పట్టణంలో ఎంత వెలుపుతో కాలువలు నిర్మిస్తే కొచ్చెరువు రాక వాటర్ పోతుంది, పట్టణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ నీళ్ళని తీసుకుపోవాలనే కనీస అంచనా లేకుండా ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు, అక్రమ పర్మిషన్లు, ఇరుకు డ్రైనేజీలతోని నాలాలను మూసిపోయడంతో ఇవాళ మనం నిన్న రోడ్డు మీద ఆ పరిస్థితి చూసాం. మరి దీనికి పటిష్టమైన ప్రణాళిక చేయకపోతే రాను ఇంకా ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటారని మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ఇంకొక 5 ఏళ్ళు అయితే ఉస్నాబాద్ పట్టణం గ్రేడ్ 2 పరిధిలో పోతుంది, 1,00,000 జనాభాకు జరుగుతుంది. మరి 1,00,000 జనాభాకు చేరినప్పుడు కూడా ప్రజలకు ఇదే నీళ్ళ నుండి ఇబ్బందులు పడు చాలా దారుణంగా
మారే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం కొచ్చెరువులో చూసినాం, అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది తిరుమల గార్డెన్. గతంలో రాజకీయ అండదండలతో వాళ్ళు ఆ నిర్మాణం చేపట్టారు. మరి దాని గురించి మొన్న హైడ్రా ర్యాలీ, సంఘీభావ ర్యాలీ తీసారు. అలా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మరి ఈ విషయం మంత్రి గారికి చెప్పిరా? చెప్తే దాని మీద మరి ఏమైనా చర్యలు ఉంటాయా అనేది కూడా మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈరోజు మంత్రి గారు మున్సిపాలిటీకి ప్రతి వార్డులో 50 లక్షల రూపాయలు పెట్టిండు. మేము ఒకటే మంత్రి గారిని అడుగుతాను, టౌన్ ప్లాన్ అధికారి గారు సూచనల మేరకు ప్రతి వార్డుకి 50 లక్షలు పెట్టిరా? ఏ రకంగా పెట్టిరా అని మేము బీఎస్పీ పార్టీ పక్షాన అడుగుతాను. కొన్ని వార్డులు 100% సీసీ రోడ్లు, డ్రైనేజీలు అయిన ఖాతాలో ఉన్నాయి. కొన్ని వార్డులు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కడైతే అభివృద్ధి తక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ నిధులు కేటాయించాలే కానీ వచ్చిన నిధులను డెవలప్మెంట్ అయిన వాటిల్లో ఎందుకు పెడతారని సందర్భంగా మేము అడుగుతాను. మంత్రి గారు కూడా దీని మీద మళ్ళా పునరాలోచించాలని, ఎక్కడైతే డెవలప్మెంట్ కానీ వార్డులు ఉంటాయో, సీసీ రోడ్లు ఉంటాయో అక్కడ మళ్ళా నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనం నిన్న చూసినాం, పోలీస్ స్టేషన్ కాడ విపరీతమైన వరద పోతుంది. వాళ్ళు రోడ్డు జేసీబీతో తవ్వి తీసేసినాక అక్కడి నుంచి నీరు జామైన నీరు బయటికి పోయింది. అంటే అక్కడ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చేది మనకు 2-3 కుంటల నీళ్ళు అక్కడికి వస్తానే కాబట్టి అక్కడ కూడా 50 నుంచి 100 మీటర్ల బ్రిడ్జి కడితేనే భవిష్యత్తులో అక్కడ వరద ఆగకుండా చెరువు పోతుంది. అదేవిధంగా మనం సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ చూసుకున్నాం, విపరీతమైన వరద వస్తుంది. అది కూడా 3-4 కుంటల నీళ్లు, గతంలో తెంపిన కుంటల నీళ్లు కాబట్టి ఆ నీళ్ళన్నీ ఒకటేసారి సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ జమ కావడం వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. అక్కడ కూడా ఒక 100 మీటర్ల బ్రిడ్జి కడితేనే రేపు కరీంనగర్ పోవడానికి, బస్ ప్రయాణం చేయడానికి కానీ వాహనాలకు కానీ ఇబ్బంది కాకుండా ఉంటుందని ప్రణాళిక అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాన్ని ఒక విచారణ చేపట్టవలసిందిగా కోరడం జరుగుతుంది. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు హుస్నాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ని పకడ్బందీగా పటిష్టంగా చేయవలసిన అవసరం ఉన్నది. అది చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. మీరు ఇప్పుడు ఎల్లమ్మ చెరువు కట్టకు మొదట టూరిజం అంటారు, టూరిజం కాదు, ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సిస్టాన్ని మీరు ఇక్కడ ఒక అత్యవసర పరిస్థితిగా నిధులు కేటాయించి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది.